శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ 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 జగవందిని మా జయ 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 జగవందిని మా జయ పరమేశ కృపాళిని మా జయ పరమేశ కృపాళిని మా జయ 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 జగవందిని మా ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపిణి ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపిణి జగజ్జనని చతుర్వేద విలాసిని జగజ్జనని చతుర్వేద విలాసిని విశ్వ వినోదిని మాతా భవాని విశ్వ వినోదిని మాతా భవాని శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని జయ 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 జగవందిని మా జయ 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 జగవందిని మా జయ పరమేశ కృపాళిని మా జయ పరమేశ కృపాళిని మా జయ 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 జగవందిని మా ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపిణి ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపిణి జగజ్జనని చతుర్వేద విలాసిని దేవి జనని చతుర్వేద విలాసిని విశ్వ వినోదిని మాతా భవాని విశ్వ వినోదిని మాతా భవాని శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని శాంభవి శంకరి మోక్ష ప్రదాయిని జయ 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 జగవందిని మా ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హరిః ఓం తత్సత్. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ లలితా సహస్రనామ వైభవానికి స్వాగతం. మనం లలితాదేవి యొక్క నామ విశిష్టత గురించి వింటూ ఉన్నాం. దీనిలో 3 కూటాలు అని అంటుంటారు అని మనం విన్నాము.
మనం పారాయణలో రోజు అంటూ ఉంటాము, ఏమిటో ఆ కూటాలు అని మనకి అర్థం కాకుండా ఉంటూ ఉంటాం. ఏమిటది అని మనం ఆలోచన చేస్తే, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్ష్యథో భాగధారిణి అని ఇలా మనకి నామాలు వస్తాయి. ఏమిటి అంటే, ప్రాథమిక దశలో భగవతిని ఒక చిత్రం గాని లేదా ఒక మూర్తిని గాని ముందుగా పెట్టుకుని దీనికి పంచదశి అంటే 15. నిన్న మనం చెప్పుకున్నామే, ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత, ప్రతి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఆరాధింపబడేటటువంటిది. అంతేకాదు ప్రతి మాసంలో 15 రోజులు అమ్మదైతే మిగిలిన 15 రోజులు అయ్యది అని మనం విన్నాము. విశేషించి ఆశ్వేజ మాసంలో అమ్మ గురించి ఎప్పుడు చేసినా చెయ్యకపోయినా శరన్నవరాత్రుల్లో మాత్రం మనం కూడా చేస్తామండి, మిగిలిన సమయం ఎలా ఉన్నప్పటికీ. అయితే ఇక్కడ విశేషించి ఏం చెబుతున్నారు అంటే, అమ్మ యొక్క మంత్రాల్లో పంచదశి అనేటటువంటిది ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంలో 3 భాగాలు ఉన్నవి. ఆ 3 భాగాలలో శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, వాగ్భవ బీజంతో ఉంటుంది. అది ముఖ పంకజ, అమ్మవారి ముఖం చూడండి, కిరీటము నుండి కంఠ భాగం వరకు ఉన్నటువంటిది వాగ్భవ కూటము అంటారు. ఇక రెండవది కంఠాథ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి. కంఠ అథ అంటే కంఠము యొక్క అథో భాగము నుండి కటి అంటే నడుము భాగము, అంటే అమ్మ పెట్టుకున్నటువంటి వడ్డాణము లేదా అమ్మ నాభి వరకు ఉన్నటువంటిది మరొక కూటం. ఏమది? కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, దీన్ని మధ్యకూటము అంటారు. ఇక మిగిలింది కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్ష్యథో భాగధారిణి. శక్తి కూటము, 3వ కూటము శక్తి కూటము. దాన్ని ఏమిటి? నడుము నుంచి క్రింద వరకు ఉన్నటువంటి భాగము, దీన్ని శక్తి కూటము అంటారు. ఇలా వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటము. అంటే అమ్మవారి ముఖము ఒక కూటము అయితే, కంఠము నుంచి నాభి వరకు మధ్యకూటము అయితే, ఆ నాభి నుంచి క్రింద వరకు పాదాల వరకు ఉన్నటువంటిది శక్తి కూటము. ఇలా అమ్మవారిని 3 భాగాలుగా తదేకంగా అమ్మ యొక్క కిరీటం ఏమిటి, అమ్మ యొక్క శిరోజాలు ఏమిటి, అమ్మ యొక్క ఆ నేత్ర పద్మములు ఎలా ఉన్నవి, అమ్మ యొక్క నాసిక, అమ్మ చెక్కిళ్ళు, అమ్మ యొక్క ఆ ముఖాల విందులో ఉన్నటువంటి అధరములు, అమ్మ యొక్క అందమైన ఆ గడ్డము, ఆ కంఠ భాగము, ఇలా మొదటి భాగము వాగ్భవ కూటము అంటారండి. అలా ధ్యానం చేసి ఆపై మరలా కంఠ భాగము నుంచి కటి భాగము వరకు అమ్మ యొక్క వక్షస్సు, అమ్మ మెడలో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆభరణాలు, అమ్మ యొక్క భుజ భాగము, 4 భుజములలో ఏ ఏ ఆయుధాలు ధరించి ఉన్నది, అదే విధంగా మరలా తిరిగి కటి భాగము నుండి అంటే నడుము భాగము నుండి పాద భాగము వరకు అమ్మ ఊరు భాగము, అమ్మ యొక్క ఆ మోకాళ్ళు, అలాగే పిక్కలు, అమ్మ పాదాలు, ఇలా 3 భాగాలు దర్శించడం. ఆపై దర్శింపబడినటువంటి ఆయా దివ్య అంగములను అంటే 3 కూటములను మన శరీరమందే అమ్మ యొక్క ముఖ కమలాన్ని, అమ్మ యొక్క వక్షో కమలాన్ని, అమ్మ యొక్క కటి భాగము నుంచి పాద కమలం వరకు ధ్యానం చెయ్యడం అనేటటువంటిది ఉపాసకుడు చేసేటటువంటి ఒక సులభమైనటువంటి సాధన విధానం అన్నమాట అండి. అది మనకి తెలియచేస్తారు. ఇంకా మనం నామాలు వచ్చినప్పుడు ఇంకా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి ఈ స్తోత్రంలో ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ట్యూన్ పెట్టుకుని చదువుతూ ఉంటారండి. అయితే ఏ ట్యూన్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ ట్యూన్ లో చదవడంలో ఒక్కొక్కసారి విసురుగానో లేకపోతే ఒక్కొక్కసారి వేగంగానో వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అక్షరాలు వేగంగా మనకి తెలియకుండానే వెళుతూ ఉంటాయండి. అయితే అలాంటప్పుడు నామాలు కాస్త
అర్థరహితంగా విరగొట్టడం కూడా అయిపోతుంది. అలా కాకూడదు. అంతేకాదు అర్థరహితం కావడం ఒకటైతే పెడర్థాలకు కూడా దారి తీయవచ్చు. అందుచేత అలా కాకుండా చాలా జాగ్రత్త పడాలి అని అంటూ మనకి పెద్దలు ఏం తెలియచేస్తున్నారు అంటే, కొన్ని కొన్ని నామాలు అన్ని అలా ఉండవు. లక్ష్య రోమల తాథారత సమున్నేయ మధ్యమ అని ఉన్నదనుకోండి, దాన్ని మనం చాలా మంది ఏం చేస్తుంటారు, లక్ష్య రోమల తాథార అంటే ఛందస్సు ప్రకారం చూస్తే అది 8 అక్షరాలు. మీరు పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. ఏదైనా గమాలను ఒక నామం చెప్తే మీరు చూసుకోవడానికి మళ్ళా తర్వాత గుర్తుంచుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. తా సమున్నేయ మధ్యమ ఇది 8 అక్షరాలు ఉంది. ఇది కూడా ఛందస్సుకు సరిపోయింది, కానీ అర్థానికి సరిపోదు. అందుచేత ఏం చెయ్యాలి, స్ప్లిట్ చేసి చదవకూడదండి. ఒక వాక్యాన్ని 2 వాక్యాలుగా చదవకూడదండి. పూర్తిగా చదివేశామనుకోండి, మనకి ముందుగా అర్థం తెలియకపోయినా విడగొట్టడాలు లేకుండా చక్కగా పారాయణం అయితే మనం చెయ్యగలం. అందుచేత ఇక్కడ మనకి పెద్దలు ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారనమాట. అంచేత విడగొట్టడం లేకుండా లక్ష్య రోమల తాథార తాసమున్నేయ మధ్యమ అని ఒకటే వాక్యంగా విడిపోయింది అనుకోండి, మనకి ఏ సమస్య ఉండదు. అంతేకాదు ఈ 16 అక్షరాలని మనం విడగొడతాము, 8 అక్షరాలు అంటే కూడా కొంచెం ఇబ్బంది వస్తుందండి. మరి కొన్ని నామాల్లో దుష్ట దూర దురాచార అనేది అక్కడికి ఒక వాక్యం అవుతుందండి, అంటే ఒక పాదం అవుతుంది. 2వ పాదంలో శమని దోషవర్జిత అని వస్తుంది, కానీ అలా చేస్తే చాలా పెద్ద విపరీతార్థం వచ్చేస్తుంది అనమాట. దురాచార, అరే మనమైతే దురాచారాలు చేస్తూ ఉంటాం, అంటే సదాచారం చెయ్యం సరిగదా, పనికిరాని దురాచారాలు చేస్తూ ఉంటాం, అది మనకి చెల్లు, కానీ అమ్మకు కాదే. చేత ఏం చెయ్యాలి, దుష్ట దూర అది ఒక పదం, దురాచార శమని అది 2వ పదం, దోషవర్జిత అది 3వ పదం. అంచేత ఈ 3 పదములు సంస్కృత జ్ఞానం మనకు లేదు కాబట్టి ఏం చేయాలి, ఒకటే వాక్యంగా చదువుకుని వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అంటే చదువుకు వెళ్ళిపోయామనుకోండి, పండితులు విన్నా కూడా అరే వీళ్ళు అర్థ సహితంగానే చదువుతున్నారు, అర్థరహితంగా చదవటం లేదు అని మెచ్చుకుంటారండి. పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మనకి కావాలంటే అందుకుని ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంత చక్కగా చదవడం అనేది మనం అభ్యాసం చేసుకుంటే మనం ఒక చక్కని సంకల్పంతో శుభ సంకల్పంతో మనం పారాయణ మొదలు పెట్టాం కాబట్టి ఆ పారాయణ సార్థకం అవుతుందన్నమాట. ఇక ఈ రకంగా మనం చూస్తూ ఉంటే అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని, ముగ్ధ అనేటటువంటిది ఒక పదము, క్షిప్ర ప్రసాదిని అనేటటువంటిది 2వ పదం అండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ముగ్ధాక్షి అంటే ఏదో మృగాక్షి కామాక్షి మీనాక్షి అన్నట్టుగా అనుకుని ముగ్ధాక్షి అంటుంటారు, ప్రప్రసాదిని అని తెలియక అంటుంటారు. ఆహా, ముగ్ధా క్షిప్ర అంటే వెంటనే ప్రసాదిని, ఆమె మనం చదువుతున్నందుకు పాపం వెలుగు సంస్కృత జ్ఞానం లేకపోయినా చదువుతూ ఉన్నారు, నన్ను కీర్తిస్తున్నారు అని ఆవిడ మురిసిపోయి వెంటనే ప్రసన్నంగా ఉంటుందట, మన వైపు కరుణా కటాక్ష వీక్షణాలని కురిపిస్తుంది అని ఈ శ్లోకంలో అర్థం అన్నమాట అండి. అంతేత అది మనకి తెలియక మధ్య మధ్యలో మనకి తోచిన చోట బుక్క తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అని ఇష్టం వచ్చిన చోటల్లా విడగొడితే వచ్చేటటువంటి విపరీత ఫలితములు. అంతేత రాకుండా ఉండాలంటే మనం ఈ గమనికని అందరూ తప్పనిసరిగా పాటిద్దాము. ఇక మనం నామ అర్థానికి ప్రవేశిద్దామండి. వాస్తవానికి శ్రీ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మహావిద్య అని పేర్లు ఏది చెప్పినప్పటికీ అర్థం మాత్రం ఒకటే. అంచేత అటువంటి ఆ శ్రీ విద్యను మనం అభ్యసించలేకపోవచ్చు. పంచదశి ఏమో మాకు తెలియదండి, షోడశి అమ్మో మాకు తెలియదండి అని అనుకున్న మనకి శ్రీచక్రార్చన వచ్చిన అమ్మో మా స్వామివారు 6 గంటలు కూర్చుని చేసేవారండి అని చెప్పుకోవడమే తప్ప ఒక్కసారి చేసింది లేదు, చూడడమే తప్ప చేసింది లేదు, మన తరం కాదు. అయితే శ్రీ విద్యోపాసన చెయ్యలేకపోవచ్చు, శ్రీ చక్రార్చన చెయ్యలేకపోవచ్చు, కానీ భక్తితో శ్రద్ధతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమని లలితా సహస్రనామాన్ని చదవచ్చు కదా, ఇది మనందరికీ తేలిక కదా. అందుచేత సహస్రనామ పారాయణం చెయ్యడంలో
ఒక్కసారి గురుముఖత విని పలకడం ద్వారా ఎక్కడ ఆపు చెయ్యొచ్చు, ఎక్కడ ఆపు చెయ్యకూడదు, ఎక్కడ దీర్ఘం ఉంది, ఎక్కడ దీర్ఘం లేదు, ఉన్న చోట తీయకూడదు, లేని చోట పెట్టకూడదు అనేటటువంటి నియమాన్ని మనం పాటిస్తూ చేశామనుకోండి, తప్పనిసరిగా ఈ పారాయణంలో వీళ్ళే చెయ్యాలి, సువాసినీలే చెయ్యాలి అనే నియమం లేదండి. అందరూ చెయ్యవచ్చునండి. పిల్ల, పెద్ద, మగ, ఆడ, సువాసిని, పూర్వ సువాసిని అందరూ చెయ్యవచ్చండి. అందుచేత అందరూ చెయ్యడానికి వీలైనటువంటి ఈ దివ్య లలిత రహస్య స్తోత్రం ఏదైతే ఉందో ఇది శాస్త్రజ్ఞానం ఉంది దీనిలో బాహ్యంగా, ఆత్మజ్ఞానం ఉంది దీనిలో ఆంతర్యంగా. అటువంటి అంతరార్థాలు మనం తెలుసుకొని ధన్యత పొందవచ్చు. అంతేకాదు నామ వైభవాన్ని వింటూ ఉంటే మనకి కూడా ఆసక్తి కలుగుతుంది. ఇక అమ్మవారి నామాల్లో మొదటి నామము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత ఇది 3 అక్షరాలండి. ఊరికి పిలవడానికి శ్రీమాత, అదే మనం నమస్కారం చెయ్యాలి అంటే ఓం శ్రీమాత్రే నమః అని. ఇక్కడ సంస్కృతంలో చతుర్థి విభక్తి వచ్చినప్పుడు శ్రీమాత్రే అని వస్తుంది. ఈ 3 అక్షరాల నామంలో అమ్మకు మనకి ఏమి అర్థం స్ఫురిస్తుంది అంటే, అమ్మ మా అందరికీ మాతలు ఉన్నారు, చెప్పాలంటే మీరు కూడా మాతలే, మీ పిల్లలకు మీరు మాతలు. మరి ఈ మాతలందరికీ మాత ఎవరో ఆమె శ్రీమాత. మాతకు శ్రీమాతకు తేడా ఏమిటండి? ఈ మాత కేవలం జననాన్నే ఇస్తుందండి, జన్మనే ఇస్తుందండి, జన్మ రాహిత్య స్థితిని ఇవ్వలేదండి. కానీ శ్రీమాత ఏం చేస్తుందండి? జన్మించడానికి తానే కారణమవుతుంది, జన్మ రాహిత్యానికి కూడా ఆమె కారణమవుతుంది. ఈ మాతలు కంటారు, పోషిస్తారు, అంతే, అంతకు మించి ఏమీ చెయ్యలేరు. అయితే ఈ తల్లి కనడానికి కాని, ఈ తల్లి ద్వారా పోషింపబడడానికి కాని, ఈ తల్లి ద్వారా సకల విద్యలు సకల ఐశ్వర్యాలు ప్రసాదింప చెయ్యడానికి కాని హేతువెవరండి? అమ్మ. బాలకృష్ణ లీలల్లో చూలాలం తలగుమనిన చూలగుటకు ఏ మూలంబు చెప్పుమనే చెప్పుదురే సతులు పర్వేందుముఖి అని ఒక గోపిక చెప్తుందండి. ఏమిటి దీని అర్థం అంటే, అమ్మ ఈవిడి నిండు చూలాలు, నీ కొడుకు వచ్చి మీద పడిపోతూ ఉంటే ఇదిగో నేను నిండు చూలాలు, నా మీదకి రాకు అని ఆ అమ్మాయి పక్కకు జరుగుతూ ఉంటే, అసలు నువ్వు చూలు అవ్వడానికి కారణం ఎవరు? నేను కాదా? నన్నే నువ్వు పక్కకు జరగమంటావా? ఏమనుకుంటున్నావు అంటాడమ్మా. నీ కొడుకు ఇలా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమైనా సమాధానాలు చెప్పగలరమ్మా? అసలు ఎవరైనా చెప్పుతారమ్మా? ఏంటమ్మా నీ కొడుకు భాష ఇది, నీ కొడుకు ప్రశ్న ఇది అని ఒక గోపిక చెబుతుందండి. ఇక్కడ కూడా ఒక ప్రాణి పుట్టింది అంటే కారణం ఎవరండి? పుట్టిన ప్రాణి పెరుగుతుంది అంటే కారణం ఎవరండి? ఒక తల్లి గర్భంలో పడింది అంటే కారణం ఎవరండి? 9 మాసాలు మోసింది, తల్లికి బిడ్డకి ఏ రకమైనటువంటి ప్రమాదం లేకుండా కనగలిగింది అంటే ఎవరండి మూలము? మరలా కన్న తర్వాత అయిపోయిందా? కన్న తర్వాత కూడా ఈ బిడ్డను పోషించడము, సాకడము, విద్యావంతులను చెయ్యడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఇవన్నీ చెయ్యడానికి మూల శక్తి ఎవరు? అమ్మా నీవు కదా. అందుచేతే ఇక్కడున్న భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మాతలైతే ఈ మాతలందరకు మాత నీవు శ్రీమాత అని ఆ శ్రీమాత అనేటటువంటి నామానికి మనకి తెలియజేస్తూ ఉన్నారండి. అంతేకాదు మాత అనేటటువంటి సంస్కృత శబ్దం నుండే మనకి ఇంగ్లీష్ లో మదర్ అనేటటువంటిది పదం వచ్చింది. అంతేకాదు హిందీ వాళ్ళకి మాత అనేది కూడా వచ్చింది. ఇక వేరే వేరే భాషల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాత్ అని అలా కూడా పిలుచుకునేటటువంటి ఉంది. మొత్తానికి వీటన్నిటికీ సంస్కృత భాష, దాన్ని మాతృభాష అంటారని, అంటే మూల భాష. మాతృభాష అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మన మాతృభాష తెలుగు. కానీ ఇన్ని భాషలకు మూలమైన భాష ఏది అంటే అదే సంస్కృత భాష, దేవ భాష అని మనం చెప్పడానికి హేతు అవుతుందండి. అంతేకాదు ఇక్కడ
కొన్ని పదాలు ఎలా సమాసాలుగా అంటూ ఉంటామో శ్రీమాత అనేటటువంటి పదాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ సమస్త విశ్వ జననిగా ఉన్నటువంటి ఆమె పేరు శ్రీ. అంతేకాదు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఒక పదార్థమయమైనటువంటి దేహంతో జన్మించింది అంటే ఆ దేహాన్నిచ్చినటువంటి తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం ఏమిటి? శ్రీ అనేటటువంటిది. అంతేకాదండి, ఈ శ్రీ 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 అనేది గౌరవానికి, శ్రీ సో అండ్ సో ఫలానా వారు, శ్రీ రామారావు గారు, శ్రీ లక్ష్మణరావు గారు అని శ్రీ అనేటటువంటిది గౌరవానికి మనం వాడుకుంటాము. కానీ ఆ శ్రీ అనేటటువంటిది మాతలకు మాతగా ఉన్నటువంటి జగన్మాతకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు మన కళ్ళకు కనపడేటటువంటి పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యేటటువంటి ఈ సృష్టి లోకాన్ని కల్పలోకం అంటారండి. అంతేకాదు కళ్ళకు కనపడక పూర్వం ఉన్నటువంటి ఆ సృష్టిని ఏమంటారు? ఆ సృష్టి లోకాన్ని అంటే సంకల్పలోకం అని అంటారండి. కనిపించింది సృష్టి జరిగిన తర్వాత కల్పలోకం, మరి సృష్టికి పూర్వము సంకల్పలోకము అని అంటారు. అంటే మానసికంగా ఇప్పుడు మనం ఉదాహరణకి రజతోత్సవం వస్తుంది. ఆ రజతోత్సవంలో 1000 మంది చక్కగా కలశాలు తల మీద పెట్టుకుని ఆ కృష్ణా జలాలు తీసుకుని వస్తూ ఉంటే ఆ దృశ్యం అబ్బా ఎంత రమణీయంగా ఉంటుంది. ఇది ఏమిటి? మనసులో మనం ఊహించుకుంటున్నాం అన్నమాట, సంకల్పలోకం. ఇంకా అది పూర్తిగా జరగలేదు, ఎప్పుడో జరుగుతుంది, కానీ ఇది మన లోపల ఊహ, మన సంకల్పం. అలానే సృష్టికి పూర్వము సంకల్పలోకం, సృష్టి జరిగిన తర్వాత కల్పలోకము. ఇదిగో మనం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది, సృష్టిలో ఉన్నటువంటిదంతా కూడా కల్పలోకము అని మనం అర్థం చేసుకోవచ్చునండి. అంతేకాదు ఏదైతే మనస్సులో ఉన్నటువంటి ప్రణాళిక సంకల్ప లోకానికి చెందుతుంది, ఆ ప్రణాళికని భౌతికంగా ఒక ఆకృతి ధరించినప్పుడు కల్పలోకానికి చెందుతుంది. ఈ కల్పలోకాన్ని తల్లితోనూ సంకల్పలోకాన్ని తండ్రితోనూ సమన్వయం పరుచుకుంటే ఆ తల్లికి సంకేత బీజాక్షరం శ్రీం అని, ఆ తండ్రికి సంకేత బీజాక్షరము ఓం అని. తస్య వాచకః ప్రణవః మనకి పతంజలి యోగ సూత్రాల్లో కూడా వివరించారు. తస్య వాచకః ప్రణవః, తస్య అతనికి, ఎవరు అతడు? భగవంతుడు. భగవంతుని యొక్క నామం ఏమిటి? అతన్ని ఏ వాచకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే కేవలం ప్రణవం, ప్రణవం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఓంకారము అనేది అయ్యవారిది, స్వామిది అయితే శ్రీంకారము అనేటటువంటిది అమ్మది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఓంకారంలో అకార ఉకారము మకారములు ఉంటే శ్రీంకారంలో షకార రకార ఈకారములు ఉన్నవి. ఇవి సత్వరజ స్తమో గుణములకు కారణము. అంతేకాదు సృష్టి స్థితి లయములకు కారణము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కారణము. అంతేకాదు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేటటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి 3 శక్తులకు కూడా హేతువుగా ఉంటుంది. అందుచేత ఈ మాత అనేటటువంటిది శ్రీమాత అనేటటువంటిది ఏం మనకి తెలియచేస్తుంది అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ మూల శక్తిని ఇటు లక్ష్మి ఇటు వాణి ఇద్దరూ ఉండి సేవిస్తూ ఉంటారు. కాబట్టి వీరిద్దరూ స్త్రీలు, ఈ స్త్రీలకు మాత కాబట్టి శ్రీమాత అంటే ఇద్దరు లక్ష్మీ వాణి. ఎవరికైనా విద్య ధనం, విద్యా సంపద ఇవి 2 ఉంటే ఇతడు మంచి ఐశ్వర్యవంతుడండి అని అంటుంటాము. వారి అనుగ్రహం కలిగిన వాడే ఐశ్వర్యవంతుడైతే అనుగ్రహించేటటువంటి వాళ్ళు ఎవరండి? స్త్రీలు. అటువంటి స్త్రీలకు మాత ఎవరండి? అమ్మ, జగజ్జన్ని, లలితా మాత. అందుచేత ఈమె శ్రీమాత అని మనం కీర్తిస్తూ ఉన్నాం. అంతేకాదు దాత అంటే దానానికి సంబంధించినటువంటి వాడు, అంటే ఇచ్చేవాడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే రీతిగా మాత అంటే మానానికి సంబంధించిన, మానం అంటే కొలత, మెజర్.
దేన్నైనా కొలవాలి అంటే మనం దానికి ఒక స్కేల్, మీటర్ స్కేలో లేకపోతే ఏదో ఎలా తీసుకుని కొలుస్తూ ఉంటాము. అలానే ఇక్కడ మాత అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే విశ్వములో ఉన్నటువంటి సకల ప్రాణిని తానే మాతగా ఉండి ప్రమాణంగా ఉండి కొలుస్తూ ఉంటుంది అని. మితి అన్న మాత అన్నా కూడా కొలత, డైమెన్షన్. కాబట్టి ఆ తల్లిని శ్రీమాత అంటే శ్రీని కొలిచేది కాబట్టి శ్రీమాత అని కూడా మనం అర్థం తీసుకోవచ్చునండి. అంతేకాదు కొలవబడేదానికన్నా కొలిచేది చాలా గొప్పది. కొలిచేది ఎవరిక్కడ? మాత. దేన్ని కొలుస్తుంది? విశ్వాన్ని కొలుస్తుంది. మీరు ఒక బట్టల షాప్ కు వెళ్ళారనుకోండి, ఒక ఎంత మీటర్ ఉందండి శారీ అంటే 5.5 లేదా 6.5 అన్నాడు అనుకోండి, మాకు అంత కనిపించట్లేదు, ఒకసారి మెజర్ చెయ్యండి, కొలవండి అంటాం మనం. అంటే అతను స్కేల్ తీసుకుని, ఆ మీటర్ స్కేల్ తీసుకుని కొలుస్తూ ఉంటాడు. అంటే కొలవబడేది చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ కొలిచే స్కేలు చిన్నగా కనిపిస్తుంది. ఏమంటే అది గొప్పదా ఇది గొప్పదా అని అంటే అది ఎంత పెద్దది ఉన్నా ఇది కొలిచేది ఉంటేనే ఇంత కొలత అని మనకు తెలుస్తుంది. అంచేత కొలిచేది చిన్నదిగా కనిపించినా ఇదే గొప్పది, ఇదే శ్రేష్టమైనటువంటిది. అలానే మాత అనేటటువంటి ఈ ప్రమాణము చూడటానికో మనం అనుకోవడానికో చిన్నదిగా అనిపించినా మొత్తం విశ్వాన్నంతా, విశ్వంలో ఉన్నటువంటి సంపద కావచ్చు, విద్య కావచ్చు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కావచ్చు, ప్రతి అణువు కావచ్చు, వీటన్నింటినీ కొలిచేటటువంటిది ఎవరండి? మాత. అంచేత విశ్వానంతా కొలిచేటటువంటిది కాబట్టి ఈమె ఎవరు? శ్రీమాత. అందుచేత ప్రమేయమున కన్నా ప్రమాణమే చాలా గొప్పది అని చెబుతూ ఇన్ని రకరకాల సంపదలను భాగ్యాలను కొలిచేటటువంటి ఈ శ్రీమాత నిరుపమానమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా మనకు తల్లిగా ప్రసాదిస్తుంది. అందుచేత ఆ తల్లి శ్రీమాత. అంటే ఆమె ఎవరు? మోక్షస్వరూపిణి. ఎవరు మోక్షస్వరూపిణియో ఆమె మనకి మోక్షాన్ని ప్రసాదించగలదు. అందుచేత ఆ తల్లి శ్రీమాత. అంతేకాదు జీవుడు అనేటటువంటి వాడు ఒక పదార్థము. ఒక బిల్డింగ్ అన్నప్పుడు సిమెంటు, ఇటుక, ఇనుము ఈ మూడింటితో ఎలా తయారవుతుందో అలా మన ఈ శరీరము అనేటటువంటిది తల్లి గర్భంలో దేనితో తయారవుతుందండి? తల్లి శరీరంలో ఉండేటటువంటి రక్తమా, మాంసమా, లేదా తల్లి తీసుకునేటటువంటి ఆహారమా దేంతో తయారవుతుంది? వాస్తవానికి ఆలోచిస్తే ఇది పెద్ద అర్థం కానటువంటి ప్రశ్న అండి. తల్లి గర్భంలో ఎవరు పెట్టాడండి? ఈ శరీరాన్ని నిర్మాణం ఎవరు చేశారండి? ఎలా చేశారండి? తల్లి 9 నెలల్లో లోపలే కూర్చుని ఇలా ఎంత కాళ్ళు ఉండాలి, ఎంత తల ఉండాలి, ఎంత కన్ను, ఎంత ముక్కు, ఇలా ఆవిడే పెట్టుకునే నిజంగా ఏర్పాటే జరిగితే ఆ తల్లి ఇంకెలా చేసుకునేదో. ఆమె యొక్క అశ్రద్ధతో పిల్లలు ఎంత భయంకరంగా తయారయ్యేవాళ్ళు. కానీ తల్లితో ఏమి పనిలో నిమిత్తం లేకుండానే ఆ తల్లి తయారు చేస్తూ ఉంది. దేంతో చేస్తున్నావమ్మా? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచభూతములతో ఒక పదార్థమయంగా శరీరంగా వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైనటువంటిది మొట్టమొదటిసారిగా భూమి మీద పడినప్పుడు దానికి ఎవరండి అంటే జన్మనిచ్చిన తల్లి, ఆ భూమి. నువ్వెక్కడ పుట్టావురా అని అంటుంటారు చాలా మంది. మా స్వగ్రామంలో కాదురా, ఎక్కడో హాస్పిటల్లో పుట్టానురా అని కొంతమంది చెప్తూ ఉంటారు. మొత్తానికి హాస్పిటల్లో పుట్టిన అదే ఊర్లో పుట్టి ఉంటారు. అంచేత జనని భూమి మీద పుట్టిన తర్వాత ఏ భూమి అయితే ఉందో ఆ జన్మభూమి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటటువంటి ఈ మాటను రామచంద్ర ప్రభు తెలియచేస్తాడండి. అదే రీతిగా ఇక్కడ అమ్మ గర్భంలో ఉండగా పంచభూతమయంగా ఉన్నటువంటి ఆ శరీరం తయారయ్యింది అంటే తయారవ్వడానికి క్షేత్రంగా ఉన్నటువంటిది అమ్మ శరీరం అయితే మరి ఆ క్షేత్రంలో తయారయ్యింది భూమి మీద పడుతుంది. మరి భూమి మీద పడినప్పుడు ఏమా భూమి? భారత భూమి. ఏమా భూమి? ఇదిగో నా జన్మభూమి, ఇది కర్మభూమి, ఇది దివ్య భూమి అని మనం చెప్పుకుంటామే. అందుచేత జనని జన్మభూమి ఇవి రెండూ కూడా స్వర్గాదపి,
స్వర్గమున కన్నా చాలా గొప్పవి అని రామచంద్ర ప్రభు తెలియచేస్తాడండి. అందుచేత జన్మకు స్థానమైనటువంటి అమ్మ గర్భము కానీ, అలానే అమ్మ గర్భం నుంచి భూమి మీద పడినప్పుడు ఉన్నటువంటి ఈ భూమి కానీ, ఇవి రెండింటిగా ఉన్నది అమ్మ నీవు కదా. అలా నీవుగా ఉండి నాకు ఉపాధిని ఇచ్చావు, ఆపై భూమి మీద పడిన తర్వాత నాకు రక్షణను ఇచ్చావు. నేను పుట్టక ముందే అన్నింటినీ పెట్టావు. గాలిని పెట్టావు, నీరును పెట్టావు, తిరగడానికి భూమిని పెట్టావు. భూమే లేదనుకోండి, తల్లి ప్రసవించిన వెంటనే బుడుంగు నీళ్లలో పడి ప్రాణాలు కోల్పోతామండి. ఇలా ఎవరు చేశారు ఇంత చక్కగా, ఇంత ప్రణాళికగా అంటే అదిగో ఆ విశ్వ జననియే. అందుచేతనే మనకి జనని జన్మభూమి అనేటటువంటిది ఎంత గొప్పవి కాబట్టే ఏ ప్రాణి అయినప్పటికీ, ఏ భాష అయినప్పటికీ ముందుగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎవరిని పిలుస్తారండి? అమ్మా అంటారు. అంచేత అమ్మా అనేటటువంటి ఈ పిలుపు ప్రతి ప్రాణికి, తల్లికే చెందుతుంది. అలా తల్లుల్ని ప్రసాదించినటువంటి మూలపు తల్లి ఈ విశ్వజనని. అందుచేత ఆ తల్లి ఎవరండి? శ్రీమాత. అదే రీతిగా ప్రాచీన మతాల్లో గాని అన్ని జాతుల్లో కూడా జగజ్జనని యొక్క ఆరాధన ఉంది అని అంటున్నారు. అంతేకాదు ఈజిప్ట్ దేశంలో ఆరాధింపబడేటటువంటి మాత్ అనేటటువంటి ఆవిడ కూడా ఈ కోవకు చెందినటువంటి వారే అని మనకి తెలియజేస్తున్నారు. న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకుని ఉండేటటువంటి దేవత కూడా ఈ మాత్ దేవతే. మాతా పదం ఉండే మాత్ అనే పదం కూడా వచ్చి ఉంటుంది అని మన పెద్దలు అంటున్నారు. అదే రీతిగా ఈ మాత్ దేవతను కూడా లలితాదేవి లాగానే సూర్య చంద్రులు తన రెండు కళ్ళుగా కలిగినటువంటి దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక చిన్న ఉపాయం తెలియజేస్తున్నారండి. పిల్లలు పుట్టని వాళ్ళు, ఇంత సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా మాకు పిల్లలు లేరండి, పిల్లలు లేరండి, పిల్లలు లేరండి, మంత్రం ఇస్తారండి, లేకపోతే ఏం చేస్తారండి, మాకు మీరే చెప్పండి అంటుంటారు. అంచేత పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని కానీ భక్తితో, ఆర్తితో జపిస్తే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది, పుట్టిన పిల్లలు దక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత మొత్తం మీద ఈ నామం ఏమిటది? శ్రీమాత అంటే ఒకటి శుభప్రదమైనటువంటి తల్లి, రెండవది శ్రీ అనేటటువంటి జగజ్జనని, మూడవది స్త్రీలను కొలిచేది అంటే విద్యను, సంపదను కొలిచేటటువంటిది. అంటే లక్ష్మీ సరస్వతి పార్వతులకు తల్లి, ముగ్గురమ్మలకు మొలపుటమ్మ కదా. అందుచేత ముగ్గురికి తల్లి. అంతేకాదు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు మూల శక్తి, అందుచేత మూలపు తల్లి. అంతేకాదు మోక్ష సామ్రాజ్య ప్రదాయిని, ఎందుకని? మోక్ష స్వరూపిణి కాబట్టి. అందుచేత ఎవరి ఈ తల్లి? శ్రీమాత. ఇక రెండవ నామానికి వెళదాం. శ్రీ మహారాజ్ఞి. ఇవి 5 అక్షరాలండి. రెండవ నామము 5 అక్షరాలు. మరి దీనికి ఈ తల్లికి నమస్కారం చెప్పాలి అంటే ఎలా? శ్రీ మహారాజ్ఞై నమః. సంస్కృత పదంలో చతుర్థి విభక్తి వచ్చినప్పుడు చివరి అక్షరం మారుతూ ఉంటుందన్నమాట. అంచేత శ్రీ మహారాజ్ఞై నమః. ఈ మహారాజ్ఞికి అంటే ఈ మహారాణికి నా నమస్కారము. ఇక్కడ మనం శ్రీ అనేది మనం చెప్పుకున్నాము. శ్రీ శుభకరమైన, ఇక మహా గొప్పదైన, రాజ్ఞి అంటే రాణి, అంటే శుభకరమైనటువంటి మహా గొప్పదైన మహారాణి. రాణులు చాలా మంది ఉండవచ్చునండి. రాజు అయిన వాడి భార్యల్లా రాణియే, వీళ్ళందరూ రాణులు. మరి మహారాణి ఎవరండి? రాణులకు రాణి, ఈ విశ్వానికే రాణి. అందుచేత మహారాణి, మహారాజ్ఞి అని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. విశ్వజననిగా ప్రతిపాదింపబడినటువంటి ఈ లలితాదేవి ఈ రెండవ నామంలో పరిపాలన అంటే, రాణి అని పేరు చాలా మంది పెట్టేసుకుంటారండి. పేరు పెట్టుకున్నంత మాత్రాన దక్షత వస్తుందా? ఆహా, రానే రాదు. ఇక్కడ ఈ మహారాణి ఏమిటంటే
విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని పరిపాలించడంలో ఒక దక్షత కలిగినటువంటిది, అంతేకాదు ఆధిపత్యం కలిగినటువంటిది. అంతేకాదండి, చాలా మందికి పదవులు ఉంటాయండి, కానీ వాటిని పోషించుకోవడం తెలియదండి. చాలా మంది పదవులు చాలా తీసుకుంటారండి, ఆ పదవి నామకావాస్తే ఉంటుందండి, ఏం చెయ్యరండి. ఆహా, మనమ్మ అలాంటిది కాదండి. పరిపాలన ఉంది, ఆధిపత్యం ఉంది, బాధ్యత ఉంది, మమత ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, అభిమానం ఉంది. అరే, మీకే ఇంతంత ఇంతంత ఉంటే మరి మీ ఇంతమందికి ఉన్నటువంటి దాన్ని అంతా పోల్చి చూస్తే ఆ అమ్మకు ఎంత ఉంటుందండి? కొలత లేనంత, కొలవ లేనంత. అందుచేత ఆ తల్లి మహారాజ్ఞి, ఆహా, శ్రీ మహారాజ్ఞిగా ప్రతిపాదింపబడింది. పిల్లల్ని కనడం మాత్రమే కాక వారిని సాకడం అంటే పోషించడం కూడా చేస్తుంది ప్రతి తల్లి కూడా. అయితే తల్లి తన శరీరంలో నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లుగానే ఈ తల్లి ఏం చేస్తుందండి? ప్రకృతి మాత అనేటటువంటి లలితా మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవులకి శరీరంతో, ఈ జీవులు అనేటటువంటి వాళ్ళు శరీరంతో వ్యక్తం అవ్వడానికి, తిరిగి పెరిగి పెద్దవారవ్వడానికి కూడా తోడ్పడుతూ ఉన్నటువంటి తల్లి కాబట్టి ఈమె శ్రీ మహారాజ్ఞి అని మనకు తెలియచేస్తూ ఉన్నారండి. ప్రకృతి మాత ఒడిలో ప్రతి జీవి కూడా ఒక బిడ్డ లాంటి వాడండి. తల్లి ఒడిలో పిల్లవాడు ఒకవైపు పాలు తాగడానికి, మరలా తిరిగి రెండవ స్థనం వైపుకి తిరిగి పాలు తాగడానికి మధ్యలో ఉండేటటువంటి ఈ కాల వ్యవధి లాగానే ప్రకృతి మాత ఒడిలో జీవి యొక్క 2 జననాల మధ్య కాలం ఏదైతే ఉందో అదే మరణకాల వ్యవధి అంటాడు విశ్వకవి రవీంద్రుడు. అందుచేత ఈ మరణం గురించి అంత సున్నితంగా చెప్పగలిగినటువంటి వాడు ఆ మహానుభావుడేనండి. ఇక్కడ తల్లి ఒడిలో జననము ఎంత సహజము, మరణం కూడా అంతే సహజము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఒక బిడ్డ తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు తల్లి యొక్క స్తనాల నుండి ఒకవైపు పాలు త్రాగి మరొక వైపు పాలు తాగడానికి మధ్యలో ఉన్నటువంటి వ్యవధి ఏదైతే ఉందో ఆ కాల వ్యవధినే మరణము అనే కాల వ్యవధిగా చాలా సున్నితంగా మరణం గురించి విశ్వకవి రవీంద్రుడు మనకి వివరిస్తారండి. అయితే ఏ రీతిగా బిడ్డకు పాలు ఇవ్వడంలో తల్లి ఇటు నుంచి అటు మార్చుకుంటుందో ఆ మార్పులోనే జీవికి జననము ఎంత సహజమో మరణము కూడా అంతే సహజము అనే విషయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ చాలా సున్నితంగా చెప్పారండి. అంటే బిడ్డపై ప్రతి తల్లికి ఎటువంటి పాలన అధికారం ఉంటుందో అదే రీతిగా విశ్వంపై విశ్వజననికి అదే రకపు పాలనాధికారము ఉంటుంది, పోషణాధికారము ఉంటుంది. తిరిగి మరలా సమయం తీరినప్పుడు లయమునందు కూడా అధికారం కలిగినటువంటిది. చాగంటి వారు వీరట ఒకరింటికి వెళ్ళినప్పుడు, నైనా అంతా బాగున్నారా, ఏడి మీ బాబు కనిపించడం లేదేంటి, ఏడి ఎక్కడున్నాడు, బాగున్నాడా అని అడిగారట. అడిగితే దానికి ఆ ఇంటి యజమాని ఏం చెప్పారు అంటే, అయ్యా భగవంతుడు ఇచ్చాడు, కొన్నాళ్ళు పుత్రుడుగా నాకు మమతను పంచాడు, మరలా ఇచ్చిన ప్రసాదం తీసేసుకున్నాడు, అది భగవద్ అనుగ్రహం, భగవదేచ్ఛ అని చాలా సహజంగా, అంటే భగవంతుడు ఇచ్చాడు తిరిగి భగవంతుడు తీసుకున్నాడు అని చెప్పాడు అంటే ఎంత జ్ఞానం ఉంది, ఎంత భక్తి నిష్ఠ ఉంది. అంటే ఇచ్చాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి ఇదిగో ఈ నగ పెట్టుకో అని ఇస్తుంది, ఆ పెట్టుకుంది, బయటకు వెళ్ళింది, ఓ పేరెంటానికి వెళ్ళింది, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళింది, వెళ్ళి వచ్చేసింది, అమ్మ ఫంక్షన్ అయిపోయింది, సరే అయితే నా నగ నాకు ఇచ్చేసేయి అని తీసుకుంది.
ఇచ్చినప్పుడు బాగానే ఉంది సంతోషంగా, తీసుకున్నప్పుడు ఏడుస్తాము అంటే మనం అదే చేస్తున్నామండి. ఇక్కడ ఎవరైతే భగవన్ నీవు ఇచ్చావు పుత్రుణ్ణి, సమయం తీరిపోయింది, నాకన్నా ముందుగానే వాడిని నువ్వు తీసుకున్నావు, నన్ను తీసుకోకుండా నా కొడుకుని తీసుకున్నావు, వాడు నా కొడుక కాదు కాదు నీ కొడుకు, నీవిచ్చిన ప్రసాదం కొంతకాలం నాతో గడిపేట్టుగా, ముద్దు మురిపాలు సాగేట్టుగా చేశావు, తిరిగి నువ్వు తీసుకున్నావు. ఇదండి ఈ జ్ఞానం మనకుంటే ఎవరు పుట్టారని మనం సంతోషిస్తాము, ఎవరు పోయారు అని బాధపడతాము, ఇవి రెండూ ఉండవండి. ఇది నిజమైనటువంటి భక్తి, ఇది నిజమైనటువంటి జ్ఞానం. అందుచేత ఏ రీతిగా పుట్టిన బిడ్డకు పాలనివ్వడము ఈ తల్లికి ఎంత సహజమో, అలానే ఆ విశ్వజననికి జన్మింప చెయ్యడము, ఇక ఆ జన్మ రుణం తీరిపోయింది అన్నప్పుడు అంతే సహజంగా, అంతే ప్రేమతో ఈ శరీరము అనే డ్రెస్సును విడిపించి మరొక మంచి డ్రెస్ వేస్తుంది. తల్లి డ్రెస్ మార్చింది అంటే కోపంతో మారుస్తుందా? లేదు లేదు, చెమట పట్టింది కాబట్టి, మురికి అయిపోయింది కాబట్టి తల్లి మారుస్తుంది. అదే రీతిగా ఆ తల్లి కూడా మనకు ఈ దేహములు అనేటటువంటి వస్త్రాలను మారుస్తుంది అని ఆ స్థాయిలో ఆలోచన చేసి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారన్నమాట. ఇక ఈ తల్లి యొక్క పాలనాధికారం అన్నింటా, అందరి మీద, అంతటా ఎప్పుడూ ఉంటుంది అని మనం గుర్తించడమే శ్రీ మహారాజ్ఞి. ఆమె ఒక మహారాణి. అంతేకాదు, ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అంటామండి. సమస్త విశ్వ సామ్రాజ్యానికి అధికారిని అయితే ఆమెను ఏమంటామండి? మహారాజ్ఞి అని అంటామండి. లాటిన్ భాషలో కూడా రెజీనా అనే పదం ఈ రాజ్ఞి అనే పదం నుండే పుట్టి ఉండవచ్చు అని మనకి పెద్దలు అంటూ ఉంటారు. రెజీనా అంటే రాణి, అంటే క్వీన్, రాణి అనే అర్థం. తన పిల్లల శుభాన్ని కోరుతుంది ప్రతి తల్లి కూడా. ఎలానో అలానే శ్రీమాత కూడా, ఈ శ్రీ మహారాజ్ఞి కూడా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క శ్రేయస్సుని కోరుకుంటుంది. శ్రేయస్సు కోరుకునే కదండి వాడికి జ్వరం వస్తే అదేదో తింటాను, బజార్లో తింటాను, లేకపోతే డబ్బాల్లో ఉన్నది నేను తీసుకుని తినేస్తాను అంటే వద్దు అంటుంది. వాడి మీద ద్వేషమా? కాదు కాదు, వాడి శ్రేయస్సు కోరి వాడు తింటామని బలవంతంగా తీసుకుని తినేస్తూ ఉంటే ఏం చేస్తుందండి? పీకేసుకుంటుందండి, వద్దని తీసి జాగ్రత్త పెట్టేస్తుందండి, లేదా బయటికి విసిరేస్తుందండి. ఏంటి అమ్మ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, నీ మీద ప్రేమరా, నీ శ్రేయస్సు కోరిరా అని సామాన్యమైనటువంటి తల్లి కూడా ఎలా చెబుతుందో, అలా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క శ్రేయస్సుని కోరుకొని పరిపాలన దక్షత కలిగినటువంటి తల్లి కాబట్టే ఈమె మహారాజ్ఞి. అంతేకాదు, పరమాత్మను గూర్చి ప్రతిపాదన చేస్తూ మనకి ఏం చెబుతుందంటే ఉపనిషత్తు, యస్మాత్ భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్నచపి సంవిసంతీతి అని మనకి ఉపనిషత్తు చెబుతుందండి. అంటే దేని నుండి ఈ విశ్వం పుట్టిందో, ఏ దేవి నుండి విశ్వం పుట్టిందో, ఏ దేవి యందు ఈ విశ్వం పెరుగుతుందో, అదే దేవి యందు విశ్వం తిరిగి లయమవుతుంది. తనయందే ఇన్ని జరుగుతూ ఉన్నవి అని చెప్పినట్లుగానే జీవులు పుట్టడం కాని, తిరిగి పెరగడం కాని, మరలా తిరిగి లయం కావడం కాని, వీటన్నింటికి మహారాజ్ఞి ఎవరండి? ఇదిగో ఈ విశ్వమాత. అందుచేతనే ఆ తల్లి శ్రీమాత కాబట్టే శ్రీ మహారాజ్ఞి అని మనకి వివరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనం లేవడంలో, పడుకోవడంలో మనకేమీ క్రమం ఉండదండి. తినడంలో క్రమం ఉండదు, పనులు చెయ్యడంలో క్రమం ఉండదు. కానీ గ్రహాలు గతులు తప్పకుండా ఉంటున్నవి. ఋతువులు, ఇప్పుడు మనకి వసంత ఋతువు నడుస్తూ ఉందండి. ఋతువులు వాటి వాటి ధర్మాల్ని పాటిస్తూనే ఉన్నవండి. ఎవరు చెప్పారండి చెట్టుకి శిశిర ఋతువు వచ్చింది ఆకులన్నీ రాల్చేయాలని? మనం ఏమైనా పట్టుకుని ఇలా కుదిపేస్తూ రాలుస్తున్నామా? లేదే. ఋతు ధర్మము ఎవరు నేర్పారు? ఈ ప్రకృతిలో ఈ శాసనం ఎవరు పెట్టారు?
వివిధ జీవుల యొక్క శరీర నిర్మాణ వైవిధ్యాలు, ఆ పదార్థ ధర్మాలు, ఇవన్నీ ఎవరు పెట్టారు అని మనం ఆలోచన చేస్తే, ఈ చిన్న మెదడుతో ఆలోచిస్తే కూడా హే భగవన్, హే భగవతి, నీ యొక్క ఆ చాతుర్యం, నీ యొక్క ఆ కౌశల్యము మా బుద్ధితో యోచించలేనటువంటిది. జింక కడుపున జింక పిల్లే పుడుతుందా? మనిషి కడుపున మనిషే పుడుతుందా? ఒక మామిడి చెట్టుకు మామిడి విత్తనమే మామిడి చెట్టే వస్తుందా? కొబ్బరికి కొబ్బరి చెట్టే వస్తుందా? ఏమిటిది? ఈ ధర్మం ఎవరు పెట్టారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు శాసిస్తున్నారు అని అంటే ఆమె శ్రీ మహారాజ్ఞి అని మనకి తెలియజేస్తున్నారు. అంచేత ఆ తల్లి యొక్క పరిపాలన దక్షతను బట్టి మనం గుర్తిస్తే తైత్తిరీయంలో తెలియచేస్తారండి. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదింద్రశ్చాగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమ అని. ఏమిటి అంటే ఇక్కడ ఏ తల్లి భయంతో, ఏ శక్తి భయంతో వాత పవతే గాలి వీస్తూ ఉన్నదో, అంతేకాదు క్రమం తప్పకుండా సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు. మేఘాలు కప్పినా ఆయన తన గతి తప్పడండి. మేఘాలు అడ్డొస్తే సూర్యుడు మనకు కనిపించడే తప్ప సూర్యుడు లేకపోవడము, సూర్యుడు ఆగిపోవడము కానే కాదండి. మనమైతే ఆహా చల్లగా ఉంది అని కాసేపు బయట తిరుగుదాం అనుకుంటాం, వేడిగా ఉందంటే ఏసీ వేసుకుని పడుకుందాము అనుకుంటాం, అవన్నీ మనకండి. కానీ ఇక్కడ ప్రకృతి యొక్క ధర్మము, ప్రకృతి యొక్క శాసనము ఏమిటి? సామాన్యులే కాదు, అటు వాయువు కాని, ఇటు సూర్యుడు కాని, అగ్నిదేవుడు కాని, ఇంద్రుడు కాని, చివరికి పంచముడు అయినటువంటి మృత్యుదేవత ఎప్పుడు ఎక్కడ సమయం తీరిపోయిందో, నిద్రలో తీరిపోయిందా, కాఫీ తాగుతుంటే తీరిపోయిందా, నడిచేటప్పుడు తీరిపోయిందా, లేక పడుకునేటప్పుడు తీరిపోయిందా, తిరిగేటప్పుడు తీరిపోయిందా, ఎప్పుడు ఎక్కడది తీరిపోతుందో అక్కడ నియమం తప్పకుండా పరిగెత్తి ప్రాణాలు తీస్తూ ఉన్నాడు. ఎవరి భయంతో? ఆ మహారాజ్ఞి భయంతో అనేటటువంటిది మనకి ఉపనిషత్ ప్రతిపాదన కూడా ఇక్కడ ఈ తల్లి శాసనానికి సరిపోతుంది అని మనం తీసుకోవచ్చండి. అంతేకాదు మహారాజ్ఞి యొక్క పరిపాలనలో ఏవి లొసుగులు ఉండవండి. ఎంత శాసనం అంటే పంచదార చెరకుగడ తీయగానే ఉంటుంది, ఉప్పగా ఉండదండి. ఉప్పగాను తీయగా ఎప్పుడూ ఉండదండి. మీరు ఏం చేసిన ఉప్పుని పంచదారని కలిపితే మిక్సింగ్ లో వాటి గుణాలు రెండూ కలుస్తాయే తప్ప ఏది తన గుణాన్ని కోల్పోదండి. ఎవరు పెట్టారు? ఒక పొట్లకాయ విత్తనంలో నుంచి పొట్ల ఆకులు, పొట్ల పువ్వులు, పొట్ల పిందులు ఇవే ఎందుకు వస్తున్నాయి? ఏ పొరపాటును కూడా బీరకాయ ఎందుకు రావట్లేదు? ఏమిటిది అని అంటే ఆ మహారాజ్ఞి ప్రకృతిలో విధించినటువంటి ఒక శాసనం, ఒక సమర్థమైనటువంటి పరిపాలనకు నిదర్శనం. అందుచేతనే ఆమె శ్రీ మహారాజ్ఞి. అంతేకాదండి, కార్య నిర్వహణ, పరిపాలన తెలియని వాళ్ళు లేదా పరిపాలన చేయడం చాతకానటువంటి వాళ్ళు ఈ నామంతో అమ్మవారిని ఓం శ్రీ మహారాజ్ఞై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః అని జపిస్తే వాళ్ళు మంచి పరిపాలన సమర్థులవుతారు అని ఈ నామానికి ఉండేటటువంటి విశేషణాన్ని కూడా మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇక ఈ మహారాజ్ఞి అనే నామం ద్వారా శుభప్రదమైనటువంటి మహారాణి అనేది ఒకటైతే శుభాలను పంచేది, శుభాలను పెంచేది కాబట్టి శ్రీ మహారాజ్ఞి. అంతేకాదు జగత్తుని మనం ఏమైనా ఉండవచ్చు గాక, అది ఏ రాష్ట్రం కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏదో చిన్న కుగ్రామం కావచ్చు, లేదా ఒక చిన్న ఇల్లు కావచ్చు, మనం ఏదో 5 అడుగులే కావచ్చు, అయినప్పటికీ కూడా ప్రతి చిన్న పరమాణువు దగ్గర నుండి కూడా అనంతమైనటువంటి ఆ బ్రహ్మాండం వరకు పరిపాలన చేసి పోషిస్తూ ఉండేటటువంటి తల్లి ఎవరు? శ్రీ మహారాజ్ఞి. అందుచేత ఆ తల్లి సమర్థ పరిపాలన దక్షురాలు అని మనకి వివరిస్తూ ఉన్నారు. ఇక 3వ నామం అది శ్రీమత్ సింహాసనేశ్వరి, 8 అక్షరాల నామం. ఆ నామాన్ని మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్యామ్.